सप्ताश्वरथमारूढं प्रचण्डं कश्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहं तं सूर्यं ప్రణమామ్యహం. వేదాంత దేశికుల వారు భగవతత్వం మీద చెప్తూ వేదములని ఒక సూపర్ మార్కెట్ అన్నారు ఆయన. ఎలాగట నిగమ విపణి మధ్యే అన్నారు. వేదములే ఒక పెద్ద మార్కెట్ స్థలంట. భగవంతుడు ఉంటాట. ఆయన ఏర్పాటు చేసి ఒక ద్వారము గుండా రమ్మన్నట్ట మహారాజు. రెండో ద్వారము గుండా వెళ్ళాలి. కావలసింది ఏదో ఒక వస్తువు తీసుకోవాలి. నీకు నచ్చింది. అది పావలానా 100 రూపాయల 3 కోట్ల నాకు సంబంధం లేదు. నీకు కావలసిన వస్తువు తీసుకో. తీసుకుని బయటికి వెళ్ళి రెండో ద్వారంలోంచి ఒకసారి తీసుకున్న వస్తువు మళ్ళీ ఇచ్చి దాన్ని వినిమయం చేసుకోవడం కానీ మార్చడం కానీ మరోటి జరగదు. నువ్వే పట్టుకెళ్ళాలి. కానీ నియమం ఏమిటి? మహారాజుకు చూపించాలంతే. చూపించి పట్టుకెళ్ళు. మనవాడొకడు లోపలికి వచ్చాడు. పెద్ద రుబ్బురోలు కనిపించిందట. చూడగానే వాడికి చిన్నప్పుడు తిన్న రోటి పత్తడి అదంతా జ్ఞాపకం వచ్చింది. ఇంటికి పట్టుకెళ్దామని రుబ్బురోలు బుధం మీదకి ఎత్తుకున్నాడు. చచ్చి చెడి పక్కనే వెండి దుకాణం కనిపించింది. అరే రే, ఒక్క నిమిషం ఆగితే వెండి సామాన్లు కొనుక్కుని ఉండేవాడిని. ఏడుస్తూనే వెళ్ళాడు. రెండోవాడు రాళ్ల దుకాణం దగ్గర ఆగకుండా వెండి దుకాణం దగ్గర ఆగాడు. 2-3 వస్తువులు తీసుకు బయలుదేరి పక్కనే బంగారం దుకాణం చూసుకోలేదు వాడు. దానికోసం ఏడ్చాడు. బంగారం తీసుకుని ఏడ్చినవాడు రత్నాలు దూచి ఏడ్చాడు. ఇలాగ అందరూ కావలసినవి తీసుకుంటున్నారు, చూపిస్తున్నారు, ఏడుస్తూ ఇంటికి పోతున్నారు. ఒక అమ్మాయి మాత్రము ఏదీ పట్టించుకోకుండా వెళ్ళిపోతోంది. వెళ్ళిపోతూనే మహారాజు లేచాడు. ఏమిటి? వస్తువు తీసుకెళ్ళాలి. మీరెందుకు లేస్తారు మహారాజా అని ఆమెను పక్కన కూర్చుని చెయ్యి చేతిలోకి తీసుకుంది. ఇప్పుడు ఏం జరిగింది? మొత్తం ఆ విపణి అంతా కూడా ఈమెదే స్వాధీనం. మహారాజే స్వాధీనమైనప్పుడు ఇది స్వాధీనం కాదా? అయ్యింది కదా. ఆ దుఃఖం లేదు. ఇలాగ వివస్వాన్ అంటే ఎవరెవరికి ఏది కావాలో అది ఇవ్వగలిగినటువంటి సంపద కలిగిన వాడు వివస్వాన్. వివస్తే అంచేత విశేషేణ వసుమాన్ సకల వ్యవహార అధిష్టానత్వాత్ సోదయేవ సకల వ్యవహార ప్రవర్తకాశ్చకత్వాచ్చ వసుమత్వం. సంపద కలిగి ఉండడం అంటే అర్థం ఏమిటి? డబ్బు వెదజల్లడం కాదు. నిన్ను చూడగానే ఎవరెవరు ఏ పని చెయ్యాలో ఆ పని చెయ్యడానికి మేము ముందుకు వస్తాం అని నిలబడితే వివస్వాన్. అది రాముడే ఉదాహరణ, కృష్ణుడే ఉదాహరణ. లేకపోతే పాండవుల పక్షంలో ఎవరెవరో ఉన్నారు పెద్ద పెద్దవాళ్ళు. కృష్ణుడు చెప్పాడు, ధృష్టద్యుమ్నుని సైన్యాధ్యక్షుడిగా పెట్టు. అంతే. ధృష్టద్యుమ్నుడు చిన్నవాడు మిగిలినవాడితో పోల్చితే. కానీ అంతే ఊరుకున్నారంతే. వ్యూహం ఏం చెయ్యాలి? ఈ వ్యూహం వెయ్యి, ఈ వ్యూహం వెయ్యి. ఇది వసుమాన్. రాముడు కూడా అంతే. రాముడు ఇంతమంది వానరులు ఉన్నారు కదా, వారధి ఎవరు కట్టాలి? నరుడు కట్టాలి. సైన్యాధ్యక్షుడు ఎవరు ఉండాలయ్యా? నీలుడు ఉండాలి. వైద్యుడు ఎవరయ్యా? ఉన్నాడు మనకి ఆయన సుషేణుడు ఉన్నాడు, అద్భుతమైన వైద్యుడు ఆయన. శతవలి, వినత, వీళ్ళంతా సైన్యాధ్యక్షులు. ఇలాగా తాను నిలబడితే అందరూ కూడా తన మాట వినేలా చేసుకోగలిగిన సంపద కలిగిన వాడు. సకల వ్యవహార అధిష్టానత్వాత్. అన్ని రకాల వ్యవహారములు తనకి తెలుసును. తెలుసున్న వాళ్ళ చేత చేయిస్తాడు. అలాంటిది శృతి చెప్తుంది, మానుషాన్ విశ్వం స్వదృశే. సూర్యుడు ఉదయిస్తున్నాడే వివస్వంతం, వివస్వాన్ అని చెప్పేటప్పుడు మానవులందరినీ చూడ్డానికి, మానవుల ప్రవర్తన సరిదిద్దడం కోసం వస్తున్నాడయ్యా. వివస్వంతం అంటే ఇంకో అర్థం చెప్తారు, నిరతిశయ దీప్తవంతం. అంటే అతని కాంతికి ఎదురన్నది లేదు. అథ యుగత పరో దివోజ్యోతి దీప్యతే. చాలా గొప్పగా ఉంటుందయ్యా ఈ కాంతి. ఇక ఆ కాంతికి మించిన కాంతి ఎక్కడా ఉండదు. సంతి చాన్యాని సత్వాని వీర్యవంతి గుణవంతి చ. ధర్మరాజు అంటాడు, లోకంలో కాంతి వస్తువులు లేకపోవడం ఏమయ్యా? చాలా ఉన్నాయి. సంతి చ అన్యాని సత్వాని వీర్యవంతి మహాంతి చ.
చాలా గొప్ప గొప్ప కాంతివంతమైనవన్నీ ఉన్నాయి. నతు తేషాం తథా దీప్త ప్రభావో యథాతవ. నీ తేజస్సు లాంటి తేజస్సు వాళ్ళకి లేదు అన్నట్టు మా బావగారి కృష్ణ పరమాత్మ సుదర్శన చక్రం పట్టుకుంటాడే, ఆ కాంతి కూడా నీ కాంతి కిరణాలే కత్తిరించి సుదర్శనం చేశాడు విశ్వకర్మ అంటాడు. అలాంటి కాంతి కలిగిన వివస్వంతుడు భాస్కరుడు ఉదయిస్తున్నాడయ్యా స్వామి, గమనించు. భాస్కరం భువనేశ్వరం, భాస్కరుడు ఆయన. భా కరోతి ఇది భాస్కర, కాంతిని కలిగించేవాడు. జ్ఞానజ్ఞేయ భావ కరోతి ఇది భాస్కర. ఇది తెలుసుకోవాల్సిన విషయము, ఇది నేను తెలుసుకున్నాను అన్న భావన కలిగించేవాడు భాస్కరుడు. భాస్కరత్వం అందుకని. అదేమిటయ్యా చీకట్లో కూడా తెలుస్తుంది కదా అంటావా? ఒక పెద్ద మనిషి తన ప్రియురాలు ఎక్కడో పొరుగుల్లో ఉందంటే ఆ ప్రియురాల్ని కలుసుకోవడానికని మనవాడు బయలుదేరి పరిగెత్తుకెళ్ళాడు. కానీ మధ్యలో పెద్ద కాలవ దాటాల్సి వచ్చింది. కాలవ కూడా మంచి పొంగులో ఉంది. వీడేం చేయాలో తెలియక ఆ కాలవ దాటే ప్రయత్నంలో ఉండగా ఏదో ఒక దొంగలాంటి వస్తువు కొట్టుకొస్తోంది, ఒక తెప్పలాంటిది. దాన్ని పట్టుకుని ఆధారంగా చేసుకుని అవతలకు వచ్చి ఎందుకైనా మంచి తిరిగి వచ్చేప్పుడు ఉంటుందని చెప్పి ఆ దొంగలాంటి వస్తువుని గట్టు మీదే పెట్టాడు. వాడు గట్టు మీదే పెట్టేసి వాడు ఆ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళేసరికి తెల్లారదాం అయిపోయింది అప్పటికేను. అయినా కానీ ఆ ప్రియురాల్ని చూడాలి వీడు, చూడందే ఉండలేడు వీడు. అలాంటి స్థితిలో వీడు ఏం చేశాడు, ఆ కిటికీకి వేళ్లాడుతున్న ఒక తాడు లాంటిది ఉంది, ఆ తాడు లాంటిది పట్టుకుని కిటికీ పైదాకా ఎక్కేసి వెళ్ళాడు. అప్పటికి తెల్లారిపోయింది. చూస్తే వీడి చేతి నిండా రక్తం శుభ్రంగా ఉంది, రక్తం అంతా చేతికి అంటుకుని ఉంది. ఇదేమిటి ఈ కర్మ అంటే అప్పుడు చూచాడు, ఆ కిటికీకి వేళ్లాడుతున్న తాడు కాదు, కొండ చిలవ. అంటే వీడు చీకట్లో ఉండగా కూడా ప్రియురాలి మీద మోసుకొద్దీ ఏ వస్తువు ఏమిటో తెలియకుండా ఉన్నాడు వీడు. ప్రియురాలు పట్టుకు తిట్టింది, బుద్ధుందా నీకు, ఎలా వచ్చావు ఇంత వర్షంలో, ఇంత పొంగుల్లో కాలవ ఇవన్నీ ఉండగా? మళ్ళీ వీరమహేశ వెనక్కొచ్చాడు. ఇంతకు ముందు తాను దాటిన దొంగ ఏదో కాదు, తనకి పెళ్ళయి తన ప్రేమతోడు చూసుకుంటున్న భార్య, ఏ భార్యనైతే మహానుభావుడు పట్టించుకోకుండా తిరుగుతున్నాడో ఆవిడ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంటే ఆమె శవం కొట్టుకుని వస్తోంది, దాన్ని పట్టుకుని వీడు దాటాడు దుర్మార్గుడు, మళ్ళీ దాటడానికి ఉంటుంది కదా అని చెప్పి. అంటే ఈ కథంతా ఎందుకు చెప్పామంటే చీకటి తొలగిపోతే వస్తు దర్శనం అవుతుంది. అది చేస్తాడు భాస్కరుడు. ఈ పాటికి ఈ కథ ఎక్కడిదో వినే ఉంటారు, మనకు చాలా ప్రాచుర్యమైన కథ ఇది. అంటే చీకటి అంటే అజ్ఞానానికి సంకేతము, వెలుతురు జ్ఞానానికి సంకేతము. భాస్కరం అంటే జ్ఞాన జ్ఞేయ భావ కరోతి ఇది భాస్కర. సూర్యుడు దయించాడనగానే మొహం కడుక్కోవడం, ఉద్యోగాన్ని బయలుదేరడం కాదక్కడ. సూర్యుడు దయించాడు అంటే ఇది తెలుసుకోవాల్సింది, ఇది తెలుసుకోతగనిది, ఇది అనుభవించదగినది. ఇలాంటి విచక్షణా జ్ఞానం పగటిపూటే దొరుకుతుంది. అందుకని భాస్కర త్వం యోని సర్వభూతానాం త్వం ఆచార క్రియతాంబర త్వాముపాస్థాయ కాలేతు బ్రాహ్మణ వేదపారగా స్వశాఖై విహితై మంత్రై అర్చంతి ఋషిగణార్చితం. ధర్మరాజు స్తోత్రం చేశాడు. సూర్య భగవానుడా, నిన్ను భాస్కరుడు అనడానికి కారణం ఏమిటంటే నీవు అన్ని భూతములకు ఆధారమైన వాడివి. త్వం ఆచార క్రియావతాం, పనులు చెయ్యడంలో ఆచారము ఎవరు పాటిస్తారో వాళ్ళందరికీ ఉండే ఆచారము నీవేనయ్యా. త్వాముపాస్థాయ కాలేతు బ్రాహ్మణ వేదపారగా, వేదము చదివిన బ్రాహ్మణోత్తములందరూ కూడా నిన్నే ఉపాసన చేసి ఏ సమయంలో ఎలా ఉపాసన చేయాలో తెలుసుకుంటారయ్యా. స్వశాఖై విహితై మంత్రై అర్చయంతి. తమ తమ శాఖల్లో యజుర్వేద శాఖ వాళ్ళు పూజించే ఒక దేవాలయాన్ని ఋగ్వేద శాఖలు పట్టించుకోకపోవచ్చును, మరొక దేవుణ్ణి వీళ్ళు ఒప్పుకోకపోవచ్చును. కానీ అన్ని శాఖలలోనూ కూడా సూర్య ఆరాధన మాత్రం అదే ఉంటుంది. స్వశాఖై విహితై మంత్రై అర్చంతి ఋషిగణార్చితం. ఒకప్పుడు ఋషులంతా కూడా ఇంత గొప్పగా అర్చన చేశారు, అలాంటి అర్చన చేస్తారయ్యా. నువ్వు భాస్కర, అలాంటి కాంతి కలిగిన వాడివి. భాస్కర అంటే సూర్య చంద్ర అగ్ని ప్రభృతీనాం ప్రభా సంపాదకం.
ఇక్కడ స్వామి భాస్కరుడు ఎందుకయ్యాడు? సూర్యుని రూపంలో ఉన్నాడు. అలా ఉండి చంద్రుడు, అగ్ని ఇలాంటి వాళ్ళందరికీ కూడా కాంతిని ప్రసాదించేవాడు. న తత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యుత భాంతి కుతోయమగ్ని తమేక భాంతం తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి. పేరుకి మాత్రమే సూర్యుడు అంటున్నాం, కానీ సూర్య అంతర్యామైన పరమాత్మని ఆరాధన చేస్తున్నాం. ఆయన వల్లనే నక్షత్ర గ్రహ తారాదులన్నీ కూడా రక్షణ కలిగిస్తున్నాయి. భాస్కరుడు అంటే ఇంకో అర్థం చెప్తారు, పరులను పరాభవించే కాంతి కలిగినవాడు. కాంతి మాకుంది మాకుంది మాకుందంటే నిన్ను మించిన కాంతి సూర్యునికే ఉంటుంది. అదే అన్నమయ్య అంటాడు, పెను చీకటికి దీపమెత్తవలె కానీ వెలుతురుకేలా. వెలుతురులో ఎవడైనా ఇగో సూర్యుని చూపిస్తాను దీపం పెడతాడా? అదే దివిటీ పెట్టి సూర్యుడిని చూపించినట్టు తెలుగులో సామెత. అలాగే అలా కాంతిని కలిగించేవాడివి. భాస్కరుడు అంటే ఇంకో అర్థం ఉంది. భాస్కరుడు అంటే కరుడు అంటే కరము కలిగినవాడు, కరమున కలిగినవాడు. భా అంటే చక్రము, సుదర్శన చక్రము, వర్తులాకారమైన కాంతి పుంజాన్ని నీ హస్తగతం చేసుకున్నవాడివి. అందుకని భాస్కరం భువనేశ్వరం. ఈ భువనములకన్నిటికీ అధిపతి ఎలాగా? వర్ష ఆతపాభ్యాం సమస్త భువన నియంతారం. వర్షము వల్ల ఎండ వల్ల భూమండలాన్ని శాసిస్తాడు. ఎండ వల్ల ఏం చేస్తున్నాడు? వీటిలో ఉండే శక్తి అంతా కూడా వెనక్కి తీసుకుంటాడు. వర్షాకాలంలో వర్షిస్తాడు. మళ్ళీ ఈ రెండు రకాలుగా రక్షణ కలిగిస్తున్నాడు. మూలాది బ్రహ్మరంధ్రాంత యోగాధార భుజానాం ఈశ్వరం అధిష్టారం భూరాది అశేష భువనానాం ప్రకాశకత్వాయ ఈశ్వరం భువనేశ్వర. యోగశాస్త్ర ప్రక్రియలో కూడా ఈయన కాంతి మనకి రక్షణ కలిగిస్తుంది అంటారు. ఇది గురుముఖత తెలుసుకోవాల్సిన రహస్యము. గురువు దగ్గర కూర్చుని గురువు దగ్గర కూర్చుని మనము సాధన చేసేటప్పుడు అక్కడ మూలాధారం మొదలుపెట్టి కాంతి పుంజము సహస్రారం దాకా విడితే అలాంటి రకరకాల దశల లోపల ఒక్కొక్క విజ్ఞానాన్ని కలిగించేవాడు పరమాత్మ. ధౌమ్యుడు ధర్మరాజు కూడా ఇదే స్తోత్రం చేశారు. త్వం ఆదాయ అంశుభిః తేజ నిధాగే సర్వదేహినాం సర్వౌషధీనాం రసానాంచ పునః వర్షాసు ముంచసి. వేసవికాలం వస్తే అన్ని చోట్ల నుంచి తేజస్సు తీసుకుంటావా? తీసుకుని దీన్ని నీటిగా మార్చి మళ్ళీ వర్షాకాలంలో ఇస్తావు కదటయ్యా బాబు, నువ్వు ఎంత గొప్పవాడివయ్యా. భాస్కర ప్రవర్షంతి తవ ప్రావృషి రశ్మయ. అలాంటి వాడివయ్యా నువ్వు, నీకు నమస్కారము అని చెప్పి అప్పుడంటాడు. మళ్ళీ ఇంకో మాట అంటాడు, సర్వదేవాత్మకో హ్యేష తేజస్మి రస్విభావన ఏష దేవాసురగణాన్ పాతి గభస్తిభిః. ఈయన అందరినీ కూడా రక్షిస్తాడు. సర్వదేవాత్మక ఏష, ఇతడు సర్వదేవాత్మకుడు. అందరు దేవతలు ఈయన ఎందుంటారు, ఈయన అందరు దేవతల్లో ఉంటాడు. ఎంచేతంటే సూర్య భగవానుణ్ణి కేవలం మనం సూర్యుడని చెప్తున్నాం, కానీ సూర్య శబ్దానికి అర్థం పాండిత్యము కలిగినవాడు, కాంతి కలిగినవాడు అని. సూరయతి సువతి ప్రేరయతి, అందుకని ప్రేరణ చేసేవాడు. త్వాం ఇంద్రమాహు, నిన్ను ఇంద్రుడు అంటారయ్యా. ఎందుకని? ఇంద్రుడు ఎలాగైతే అమృతాన్ని దగ్గరెట్టే పెట్టుకున్నాడో నువ్వు కూడా చంద్రుడికి అమృతతత్వాన్ని ఇచ్చావు. ఇంద్రుడు ఎలాగైతే తన చేతిలో మేఘాలట్టే పెట్టుకుని వర్షాన్ని కురిపిస్తాడో నువ్వు కూడా అలాగే కురిపిస్తావు వర్షాల చేత. త్వాం ఇంద్రమాహు త్వం రుద్ర, నీవే రుద్రుడివి. రోదనాథ్ అంటే దుఃఖపరిచేవాడివి, కష్టపెట్టేవాడివి, ఉపసంహరించేవాడివి. అంటే రుద్రుడు ఏం చేస్తాడు? లయకారకుడు. అగ్ని కూడా అంతే, సూర్యుడు కూడా అంతే. ఒక వస్తువు ఒక పుష్పాన్ని తీసుకున్నాం, సౌగంధ్యం ఉంది, సౌకుమార్యం ఉంది, ఎండలో పడివేస్తే దాని జీవం చచ్చిపోతుంది. ఇదన్నమాట. అలాగా త్వం రుద్ర, నీవు సాక్షాత్తు రుద్ర రూపంలో ఉపసంహరించేవాడివి. త్వం విష్ణు త్వం ప్రజాపతి, నీవు సర్వవ్యాపివి, నీవు ప్రజాపతివి. మన సాంప్రదాయంలో పగటిపూట భార్యా సంగమము కూడదు అని శాస్త్రము చెప్పారు. పగటిపూట భార్యా సంగమం చేసినప్పుడు
ఆమె గర్భం ధరించినట్టయితే ఆ కలిగే సంతానము అనారోగ్యంతో ఉంటుంది. ఇది మనకి నియమము. పూర్వకాలంలో పిల్లవాడు కానీ పిల్ల కానీ పుట్టినప్పుడు పుట్టిన సమయాన్ని బట్టి లెక్క చూసుకుని గర్భధారణ ఎప్పుడు జరిగింది వెనక్కి లెక్క చూసుకుని ఇదంతా చేసే ప్రక్రియ ఉండేది. ఆధునిక కాలంలో జ్యోతిష్కులు ఇన్ని వేల మంది ఉన్నా కానీ అమ్మాయి గర్భము ధరించింది 3వ నెల అని చెప్పగానే ఆ అమ్మాయి ఆకారాన్ని చూచి ఏ నిమిషములో గర్భధారణ జరిగిందో చెప్పగలిగేంతటి శక్తిమత్వం కలిగిన వాళ్ళు ఇప్పుడు ఎవళ్ళు కనిపించరు మనకి. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం